కజకిస్తాన్లో ఎంబీబీఎస్ చదువుతున్న తెలుగు విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. దేశంగాని దేశంలో అక్కడ యూనివర్సిటీ సిబ్బంది తీరుతో రోడ్డున పడ్డారు. గత ఏడాది నియో కన్సల్టెన్సీ ద్వారా 200 మంది తెలుగు విద్యార్థులు కజకిస్తాన్ ఆల్మటీలోని యూనివర్సిటీలో చేరారు. మొదటి సంవత్సరం పూర్తయిన తర్వాత సెలవులకు స్వదేశం వచ్చి తిరిగి వెళ్లిన 50 మంది విద్యార్థులను యూనివర్సిటీ సిబ్బంది హాస్టళ్లకు అనుమతించలేదు. అడ్మిషన్ టైంలో చెప్పిన ఫీజు కంటే రెట్టింపు చెల్లించాలంటూ గేట్లకు తాళాలు వేశారు. రాత్రి వరకు అవకాశం ఇవ్వాలని విద్యార్థులు ఎంత వేడుకున్నా వాళ్లు కనకరించలేదు. పైగా వాళ్లపై దుర్భాషలాడినట్లు తెలుస్తోంది. దీంతో విద్యార్థులు రోడ్డున పడ్డారు. రాత్రంతా వర్షంలో తడుస్తూ చలిలో వణుకుతూ యూనివర్సిటీ బయటే పడిగాపులు కాశారు. వాట్సాప్ ద్వారా తల్లిదండ్రులకు తమ గోడు వెళ్లబోసుకున్నారు. పిల్లల మెసేజ్లతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. నియో కన్సల్టెన్సీని సంప్రదిస్తే పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. కన్సల్టెన్సీ కార్యాలయం దగ్గర ఆందోళనకు సిద్ధమవుతున్నారు. కజకిస్తాన్లో ఎంబీబీఎస్ చదవడానికి వెళ్లిన తెలుగు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతూ ఉన్నారు. హైదరాబాద్లోని నియో కన్సల్టెన్సీ ఆఫీసు స్టాఫ్ను నిలదీశారు. ఒప్పందం ప్రకారం కజకిస్తాన్ వెళ్లిన విద్యార్థులకు నియో కన్సల్టెన్సీ పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ విక్రమ్ అందిస్తారు. కజకిస్తాన్ వెళ్లిన తెలుగు ఎంబీబీఎస్ విద్యార్థులు ఇబ్బందుల పాలవుతున్నారు. ఇక్కడ నియో హైదరాబాద్ లో ఉన్న నియో కన్సల్టెన్సీ నుంచి 50 మంది విద్యార్థులు అక్కడికి వెళ్లి మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని తిరిగి సెలవుల కోసం ఇక్కడికి వచ్చి తిరిగి అక్కడికి వెళ్లిన విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ కనీస వసతులు కూడా లేవు, హాస్టల్ వసతులు లేవు అని విద్యార్థులు అక్కడ బయటే నిల్చోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే ఇక్కడ నియో కన్సల్టెన్సీకి విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి ఆందోళన చేస్తున్నారు. మనం విద్యార్థుల పేరెంట్స్ కూడా మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకున్నాం. సార్, ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? మా పాప పేరు చరిస్మా అండి, నా పేరు నాగభూషణ్ రెడ్డి. ఇక్కడ రాజుగారిని కలిసినప్పుడేమో హాస్టల్ మీకు సమస్య ఏమీ రాదు, డబ్బులు కట్టాల్సిన అవసరం కూడా లేదు అన్నారు. వెళ్ళేటప్పుడు ఒక $200 ఏమో మెడికల్ ఇన్సూరెన్స్కి, ఒక $200 ఖర్చుకి ఇమ్మన్నారు. కానీ డబ్బులు నేను ఎక్కువ ఇచ్చి పంపించాను. అక్కడ వెళ్ళంగానే సీనియర్స్ మాత్రము హాస్టల్ కోసం $650 కడితేనే లోన్ పంపిస్తా ఉన్నారంట. మా పాప అయితే డబ్బులు ఉన్నాయి కాబట్టి కట్టేసి వెళ్ళిపోయింది. కానీ మిగతా లేని వాళ్ళు మాత్రం చాలా ఇబ్బందులు పడుతున్నారని తెలుస్తున్నారు. కొంతమంది హైదరాబాద్లోని నియో కన్సల్టెన్సీ ముందు ఆ విద్యార్థుల తల్లిదండ్రులంతా ఆందోళనకు దిగడం జరిగింది, ప్రశ్నించడం జరిగింది. తమ విద్యార్థులకు నియో కన్సల్టెన్సీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నియో కన్సల్టెన్సీ ద్వారా రెట్టింపు ఫీజు అడుగుతున్నారని చెప్పి వాళ్ళు ఆందోళన వ్యక్తం జరిగింది, ప్రశ్నించడం జరిగింది, నిలదీయడం జరిగింది. దీనిపై కన్సల్టెన్సీ నిర్వాహకులు ఏమంటారో వారి మాటలను అడిగి తెలుస్తాం. చెప్పండి, అక్కడ తెలుగు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనా? తెలుగు విద్యార్థులు అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక 30 to 45 minutes 1 hour లోపల కొంచెం అవస్థ పడ్డ మాట వాస్తవేనండి. కానీ నన్ను చెప్పనివ్వండి సార్. లేదు సార్, లేదు, నేను దానికి లేదండి. లేదు, మేము నియో ఆఫీస్ నుంచి ఒక మాట మటుకు చాలా స్పష్టంగా చెప్తామండి. ఏ రోజున ఏ సెకండ్లోనూ విద్యార్థికి కానీ విద్యార్థి తల్లిదండ్రులకు కానీ మా నియో సంస్థ దగ్గర నుంచి ఏ మాత్రము కష్టం రావాలి నష్టం రావాలి అని వర్క్ చేసే వాళ్ళం అయితే మేము కాదు. అక్కడ ఆ యూనివర్సిటీ రెక్టరు, ఆ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం వల్ల కొంతలో కొంత ప్రతి ఒక్క విద్యార్థికి కాకోకుండా ఓన్లీ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి మాత్రమే హాస్టల్ ఫెసిలిటీలో కొంచెం ప్రాబ్లం వచ్చిన మాట వాస్తవం. మేము వాస్తవాన్ని దాచేసి అందరిలాగా చేసేవాళ్ళం కాదు, వాస్తవాన్ని ఒప్పుకుంటున్నాం ఈ రోజుకి. కానీ దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలన్న ఉద్దేశం మీదే లాస్ట్ మంత్ డాక్టర్ దివ్య గారు ఇండియా నుంచి వెళ్ళారు. ఈ రోజు వరకు కూడా ఆవిడ అక్కడే ఉన్నారు. ఆవిడకి ఇంకా మోరల్ గా హెల్ప్ చేయడానికి డాక్టర్ రాజ్ గారు కూడా అక్కడికి వెళ్ళారు. ఆయన 10 రోజుల నుంచి అక్కడే ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి ఏ స్టూడెంట్ కి నష్టము కష్టం కాకుండా ఉండడానికి హాస్టల్ ఫెసిలిటీ చేయడానికే చేస్తున్నారు. కజకిస్తాన్ యూనివర్సిటీలోని అధికారుల అవినీతి కారణంగానే విద్యార్థులు ఇబ్బందుల పాలు కావాల్సి వస్తుందని చెప్తున్నారు. అయితే ఇది నియో కన్సల్టెన్సీ తప్పిదమేనని చెప్పి పేరెంట్స్ చెప్తున్నారు. పేరెంట్స్ని అడిగి మరిన్ని వివరాలు తెలుస్తున్నాం. సార్, ఎన్ని గంటల పాటు విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు? నియో కన్సల్టెన్సీ తప్పేమైనా ఉన్నారు? మాకు అక్కడ యూనివర్సిటీ తెలియదు, మాకు వాళ్ళు ఎవరో తెలియదు. మాకు తెలిసింది నియో వాళ్ళే. నియో వాళ్ళని మేము కన్సల్ట్ అయిన తర్వాతనే మా పిల్లలు అక్కడికి వెళ్ళడం జరిగింది. వాళ్ళు ఇక్కడ నుంచి 3 రోజుల ముందు బయలుదేరి ఈ రోజు కూడా వాళ్ళకి సరిగ్గా ఫెసిలిటీస్ లేదు. అక్కడ ఏందమ్మా ఈ మెసేజ్ అని డాడీ ఇక్కడికి మేము రాగానే ఒక సీనియర్ స్టూడెంట్ రవితేజ ప్లస్ ఇంకా ఏం పేర్లు సార్ వాళ్ళు, రవితేజ, మనోజ్, ఒక 4 స్టూడెంట్ సీనియర్స్ వచ్చిర్రు. రావడంతో డబ్బులు తెచ్చిరా అని అడగడం జరిగింది. డబ్బులు తెచ్చిరా అన్నప్పుడు వాళ్ళు మా పేరెంట్స్ బ్యాంకులో అకౌంట్లో వేస్తున్నారు, తర్వాత ఇస్తామంటే
వాడు మాట్లాడిన భాష అంటే వీళ్ళు మేనేజ్మెంట్ ప్రోత్సాహంతో ఆ పిల్లలు అక్కడికి వెళ్ళడం జరిగింది. వాడు పిచ్చిదానా, బెత్తరదానా, డబ్బులు తీసుకోకుండా నువ్వు ఎందుకు వచ్చినావు అని మాట్లాడినని మా పాప నాతో డైరెక్ట్ చెప్పింది. నేను ఆశ్చర్యపోయినా, చదువుకునే పిల్లలు ఈ విధంగా మాట్లాడారు. వాడు అక్కడ నిర్దాక్షిణంగా ఎయిర్పోర్ట్లో వదిలేసి పిల్లల్ని వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి వెళ్ళిపోవడం వల్ల పిల్లలు ఇబ్బంది పడి 30 మంది ఆడపిల్లలు ట్యాక్సీలు మాట్లాడుకొని అక్కడి నుంచి నేరుగా హాస్టల్కి వెళ్ళి వెళ్ళే వరకు అంటే హాస్టల్లో తాళాలు వేసి ఉన్నాయి అక్కడ. ఈ విధంగా మేము నరక యాత్ర పడుతున్నాం డాడీ ఇక్కడ అని చెప్పిన తర్వాత నేను అందరినీ కన్సల్ట్ కావడం జరిగింది. మొత్తం మీద నియో సంస్థను నమ్ముకొని తమ పిల్లలను విదేశాలకు పంపించామని, తమ విద్యార్థుల సంక్షేమం దృష్ట్యా నియో సంస్థ చర్యలు తీసుకోవాలని చెప్పి విద్యార్థుల పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సుధీర్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.